రామరాజు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కలిసి భోజనం చేస్తూ ఉంటారు. ఇంతలో ప్రేమ మాత్రం బయట కూర్చొని ధీరజ్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. ఏంటి ధీరజ్ ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అనుకుంటూ తన కోసమే ఎదురు చూస్తూ ఉంటుంది. అది చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే రే వాడు చిన్నోడు ఇంకా ఎందుకు రాలేదో ఒక్కసారి ఫోన్ చేయరా అని చెప్పేసి అయితే చందుకు చెప్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న చందు అయితే ధీరజ్కి ఫోన్ చేసి ఏంట్రా ఇంకా రాలేదు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న ధీరజ్ అయితే నాకు ఇంకా డ్యూటీ అవ్వలేదు, డ్యూటీ అయిపోయిన వెంటనే వచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ మాత్రం వాడు వేరే డ్యూటీకి ఏదో దానికి వెళ్తానన్నాడు కదా, దానికోసమే వెళ్ళి ఉండాలి అని చెప్పేసి అయితే వాళ్ళిద్దరూ గుసగుసలాడుకుంటూ ఉంటారు. అది చూడగానే అక్కడ ఉన్న వల్లి అయితే వీళ్ళు ఏదో చేస్తున్నారు కానీ మావయ్యకు తెలియకుండా చేస్తున్నారు, అదేంటో నేను వీళ్ళందరికీ తెలియచేయాలి అని చెప్పేసి అయితే అనుకుంటూ అక్కడ ఉన్న వల్లి రామరాజు దగ్గరికి వెళ్ళి వీళ్ళు ఏదో దాస్తున్నారు అనిపిస్తుంది మావయ్య, మీరు అదేంటో కరెక్ట్గా కనుక్కుంటే చాలా బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ నర్మదా వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వల్లి మాత్రం అవును మావయ్య నాకు ఏదో వీళ్ళు దాస్తున్నారు అని పూర్తిగా నమ్మకం ఉంది, అదేంటో మీరు ఆరా తీస్తే ఖచ్చితంగా చెప్తారు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న వేదావతి నర్మదా దగ్గరికి వెళ్ళి ఏంటే వాడు ఏం చేస్తున్నాడు అది నాకైనా చెప్పండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న నర్మదా మాత్రం నాకు తెలియదు అత్తయ్య అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది. ఆ గుసగుసలాడుకోవటం చూసి అక్కడ ఉన్న రామరాజు అయితే ఏం చేస్తున్నారు మీరు, ఏదో దాస్తున్నారని వల్లి చెప్తుంది కదా, అందులో ఎంతో నిజమే ఉండాలి, అదేంటో ఖచ్చితంగా చెప్పండి, మీరు నా దగ్గర ఏదైనా దాస్తున్నారా, మీరు కానీ అలా దాచిపెట్టారు అనుకోండి ఈసారి నాలో ఉగ్ర రూపాన్ని చూస్తారు మీరు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సాగర్ నర్మదా ప్రేమ వాళ్ళు అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న రామరాజు మాత్రం ఈసారి కానీ ఇంటికి ఎలాంటి చెత్త పనులు చేసినా ఏమైనా నా దగ్గర దాచిపెట్టారు అని తెలియాలి, మీ అందరికీ ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పేసి అయితే కోపంగా